Welcome to iRaise Academy. The most awaiting SSC CGL notification has come out now. మనకు తెలుసు ఆల్రెడీ 2-3 days బ్యాక్ మనకు క్యాలెండర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ క్యాలెండర్ ఇచ్చిన ప్రకారమే నోటిఫికేషన్ SSC CGL నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. అయితే SSC CGL నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఏజ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అన్ని వీడియోలు చూద్దాం. దాంతోపాటుగా ఈ క్రిస్మస్కి మన iRaise ఆన్లైన్ క్లాసెస్ యాప్లో ఆఫర్స్ ఏమున్నాయో కూడా ఒకసారి చూద్దాం. అయితే ఈ అప్లికేషన్ డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. 23rd అంటే ఈ నిన్నే స్టార్ట్ అయిపోయిందండి అప్లికేషన్ డేట్ అనేది. ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే మనకు జనవరి 23rd వరకు ఎండ్ అవుతుందండి. నెక్స్ట్ మంత్ 23rd వరకు మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఆన్లైన్ పేమెంట్ మాత్రం 25th వరకు ఉంది. నెక్స్ట్ ఆఫ్లైన్ పేమెంట్ మాత్రం జనవరి 26th, పేమెంట్ చేసేవారు మాత్రం 27 ఉంది. అయితే ఈసారి మనకు కొత్తగా యాడ్ అయింది ఏంటంటే మీకు డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ పేమెంట్. మన అప్లికేషన్ ఫామ్లో ఏదైనా కరెక్షన్స్ ఉన్నా, పేమెంట్ దాంట్లో కూడా ఏదైనా కరెక్షన్స్ ఉన్నా సరే వాటిని మనం ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఈసారి ఇచ్చారు. అదేంటంటే ఆ డేట్స్ 28/1/2022 అంటే జనవరి 28 నుండి ఫిబ్రవరి 1 వరకు ఈ డేస్లో మనకు అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. అదే చూడండి, డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ చేసుకోవడానికి మనకు ఈ డేట్స్లో ఈసారి ఈ ఛాన్స్ ఇచ్చారన్నమాట. దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఈసారి ఇంక్లూడ్ చేశారు కొత్తగా. ఇంతకుముందుకు ప్రీవియస్ ఇయర్స్ అంతకుముందు ఆప్షన్ లేదు. అయితే మనకు ఎగ్జామ్ వచ్చేసి టైర్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది కదండి CGLలో. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూద్దాం, మనకు ఎప్పుడు తెలుస్తుంది టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇవన్నీ ఏంటనేది. సో టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 22, 2022 ఏప్రిల్లో మనకి ఎగ్జామ్ ఉంటుందండి. టైర్ 2 ఎగ్జామినేషన్ గురించి మనకి డీటెయిల్స్ ఇవ్వలేదు. డిస్క్రిప్టివ్ పేపర్ గురించి కూడా అవి తర్వాత చెప్తాను చెప్పారు. యాజ్ పర్ మనకు క్యాలెండర్ ఎలా చెప్పారు అదేవిధంగా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ మనం ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దామండి. బిఫోర్ దట్ ఒకసారి ఎవరు ఎలిజిబుల్ దీనికి అంటే గ్రాడ్యుయేషన్ అయితే 23/1/2022 ఎవరైతే ఈ టైం వరకు మీకు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటుందో వాళ్ళందరూ ఎలిజిబిలిటీ అండి. గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఈ టైంకి ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ టైంకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అది అండి. అయితే ఏజ్ వచ్చేసి మనకు 18 to 30 ఉంటుందండి. మినిమం ఏజ్ 18 years ఉంటుంది, మ్యాక్సిమం 30 years ఉంటుంది అన్నమాట. సో కొన్ని పోస్టులు డిపెండ్స్ ఆన్ పోస్టులో కొన్ని డిసైడ్ అవుతుంటాయి. కొన్ని పోస్టులు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ JSO ఇలా కొన్ని పోస్టులు ఉన్నాయి, వాటికి ఎడిషనల్గా ఎక్కువ ఏజ్ ఉంటుంది అన్నమాట. అలా మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 30 years వరకు మనకు ఏజ్ క్వాలిఫికేషన్ ఉంటుందన్నమాట. అయితే నెక్స్ట్ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దామండి. టైర్ 1 ఎగ్జామ్ ఎలా ఉంటుంది, టైర్ 2 ఎగ్జామ్ ఎలా ఉంటుంది, టైర్ 3 ఎలా ఉంటుందో ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఫస్ట్ మనకు టైర్ 1 ఎగ్జామ్ ఉంటుందండి. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మనకు 200 మార్క్స్ ఉంటుంది. 200 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుందండి. ఈ 200 మార్క్స్లో మనకు మేజర్గా SSC CGLలో ఉండే అసలు సబ్జెక్ట్స్ ఏంటి, ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. దీస్ ఆర్ ద మేజర్ 4 సబ్జెక్ట్స్ అండి. ఇందులో కూడా మనం ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాల్సినవి ఏంటి అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్. ఎందుకంటే టైర్ 1లో మనకు 50 మార్క్స్కి ఉంటుంది, టైర్ 2లో 200 మార్క్స్ ఉంటుంది అన్నమాట. సో మనకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఇక్కడ టైర్ 1లో 2 మార్క్స్ ఉంటుందండి, అలా 200 మార్క్స్ ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్ మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి అన్నమాట. అది టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్. టైర్ 2లో మనకి ఏంటంటే నేను చెప్పినట్టుగా మీకు యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు టైర్ 2లో మళ్ళీ ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏంటంటే 200 మార్క్స్కు క్వాంటిటీ యాప్టిట్యూడ్ అండ్ 200 మార్క్స్కి మీకు జనరల్ ఇంగ్లీష్, అలా మీకు ఓవరాల్గా 400 మార్క్స్ ఉంటుంది. ఇది టైర్ 2 ఎగ్జామ్. అయితే మనకి ఇక్కడ ఎడిషనల్గా ఏంటంటే JSO పోస్ట్ అని చెప్పాను కానీ ఏజ్ ఎక్కువ ఉంటుందని ఆ పోస్ట్ ఉంటుందన్నమాట. అది స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ అండ్ AAO పోస్ట్ అని ఒకటి ఉంటుంది. ఈ 2 పోస్టులు మీకు ఏంటంటే మీకు ఈ 2 పోస్టులు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు క్వాలిఫై మీరు దీనికి ఎలిజిబుల్ అయితే ఈ 2 పేపర్స్ మీరు రాయొచ్చు అన్నమాట. ఈ పేపర్స్ రాయడానికి మీరు ఎలిజిబుల్ ఉన్నట్లయితే మీరు ఈ 2 పేపర్స్ని రాయడం వల్ల మీకు ఈ పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండ్ AAO పోస్ట్. ఈ 2 పోస్టులకు మీరు ఎడిషనల్గా పేపర్ రాస్తే ఈ 2 పేపర్స్ 200 మార్క్స్ ఈ 2 పేపర్ రాస్తే మీకు ఆ ఆప్షన్ ఉంటుంది అలా. సో మీకు టైర్ 1 200 మార్క్స్, టైర్ 2 400 మార్క్స్, మనకు టైర్ 2లో పేపర్ 3, పేపర్ 4 కూడా ఉంటాయి. ఇవి మీరు కావాలంటే ఎడిషనల్గా ఆప్షన్గా పెట్టుకొని రాసుకోవచ్చు అది. సో అలా ఓవరాల్గా మనకు 600 స్కోర్ కదండి. టైర్ 1 + టైర్ 2 200 + 400 600. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది మనకు, టైర్ 3 అంటారు దాన్ని, డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఏంటంటే టైర్ 1 క్వాలిఫై అయ్యాక టైర్ 2 టైర్ 3 రాసుకోవచ్చు. ఈ డిస్క్రిప్టివ్ ఏంటంటే 100 మార్క్స్కి ఉంటుంది. ఇందులో మనకు ఎస్ఏ రైటింగ్ ఉంటుంది లేదా లెటర్ రైటింగ్ ఉంటుంది అన్నమాట.
ఇలా మనకు 50-50 మార్క్స్ ఉంటుంది. ఇదైతే 250 వర్డ్స్ పర్లో, అంటే ఎస్ఏ రైటింగ్ అయితే 250 వర్డ్స్లో అండ్ లెటర్ రైటింగ్ అయితే 150 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇచ్చిన దాంట్లోనే మనం రాయాల్సి ఉంటుంది. ఇది టైప్ 3 అండి. ఇది కూడా క్వాలిఫై అయ్యాక కొన్ని పోస్టులకి ఏంటంటే డెస్టిన్ ఉంటుంది, కొన్ని పోస్టులకి ఏంటంటే టైపింగ్ డేటా ఎంట్రీ ఉంటుంది అన్నమాట. డిపెండ్స్ ఆన్ మీకు వచ్చిన స్కోర్ని బట్టి మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్, దాని ద్వారా మీకు కొన్ని టైపింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని సిపిటి టెస్ట్, కంప్యూటర్ ప్రొఫెన్సీ టెస్ట్, అంటే మీకు మనకు ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ ఎంతవరకు ఐడియా ఉందనేది ఇందులో చెక్ చేస్తారన్నమాట. అది టైర్ 4 ఇది. సో ఇది నార్మల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. టైర్ 1 క్వాలిఫై అయితే టైర్ 2, టైర్ 3 రాయొచ్చు. ఈ 2 క్వాలిఫై అయితే టైర్ 4 కూడా ఎలిజిబుల్ ఉంటుంది. అది సో మీకు మ్యాక్సిమం ఎంత మంచి స్కోర్ తెచ్చుకుంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3లో మీకు అంత మంచి పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఎస్ఎస్సి సిజిఎల్లో. అయితే ఇప్పుడు దీనికి సో నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం మాక్ టెస్టులు రాయండి. ఎందుకంటే మన ఐరేజ్ అకాడమీలో మాక్ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. జస్ట్ 500 రూపీస్ పే చేయండి. ఆఫ్లైన్లో కానీ, ఆఫ్లైన్లో అయినా సరే రాసుకోవచ్చు మీరు, లేదంటే ఆన్లైన్ అయినా సరే రాసుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండి మాక్ టెస్టులు రాయాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళకు మన ఐరేజ్ అకాడమీ యాప్ ఉంటుందని మనది. ఆఫ్లైన్లో అయితే ఇన్స్టిట్యూషన్లో రాసుకోవచ్చు. జస్ట్ 500 రూపీస్ పే చేస్తే మీకు మోర్ దెన్ 50 టెస్టులు ఉంటాయి. సో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఉంటాయి మీకు అలా. సో మన ఆన్లైన్లో అయితే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఐరైజ్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ ఉంటుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ 500 రూపీస్ పే చేయడం వల్ల మీరు సిజిఎల్ టైర్ 1కి సంబంధించిన ఎగ్జామ్స్ రాయొచ్చు. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మేము వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలా ఉంటుందన్నమాట. ఆఫ్లైన్లో రాసినా సరే మీకు వీడియోస్ యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది, లేదంటే యాప్లో యాక్సెస్ అని ఇవ్వడం జరుగుతుంది మీకు. అలా మీకు ఆఫ్లైన్ టెస్టులు అండ్ ఆన్లైన్ టెస్టులు మీరు రాయొచ్చు అన్నమాట. అది అండి. జస్ట్ 500 రూపీస్ పే చేయడం వల్ల మీరు టెస్టులు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో, ఎస్ఎస్సి సిజిఎల్కి ఎవరైతే కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో, ఆఫ్లైన్ కోచింగ్ రావాలనుకున్న వాళ్ళైతే మీకు మన ఐరేజ్ అకాడమీలో కమింగ్ మండే నుంచి దట్ ఈజ్ ఆన్ 27/12 మండే నుంచి మీకు బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మండే రోజు మీరు 10 o'clockకి మన ఐరేజ్ అకాడమీ దిల్షుఖ్నగర్ బ్రాంచ్లో, అడ్రస్ మీకు దిల్షుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ లేన్లో కరూర్ వైశ్య బ్యాంక్ పైన ఉంటుందండి. పుల్లారెడ్డి స్కూల్ పక్కన. మీరు ఆ ప్లేస్కి వచ్చినట్లయితే మీకు ఆ రోజు ఫస్ట్ క్లాస్ రిలే చేస్తాము. ఆ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. 27 రోజు మీరు రావచ్చు, మండే రోజు. ఓకే, 10 o'clock వచ్చేస్తుంది. మీరు ఒక క్లాస్ అటెండ్ అయ్యి అడ్మిషన్ తీసేసుకోవచ్చు. సో మన ఐరేజ్ అకాడమీలో క్వాలిటీకి మేజర్ ప్రిఫరెన్స్ ఇస్తామని, అంటే క్వాలిటీ ఇన్ ద సెన్స్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో ఎలా అడిగాడు క్వశ్చన్స్, ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కంటెంట్ మనం కవర్ చేస్తున్న వాళ్ళు కానీ ఇంపార్టెంట్ అన్నమాట. అది మేజర్గా ఆ క్వాలిటీ కంటెంట్ అనేది మన ఇన్స్టిట్యూషన్లో ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. నాట్ ఓన్లీ బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. దాంతోపాటుగా గైడెన్స్ కూడా ఇస్తాం మేము. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదువుకోవాలి, మీకు ప్రిపేర్ అవుతున్నప్పుడు మార్క్స్ రాకపోతే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలా పర్సనల్ గైడింగ్ కూడా ఉంటుందండి మా దగ్గర నుంచి. సో మీరు ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్ కొట్టాలని మీ లక్ష్యం అయితే ఐరేజ్ అకాడమీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. I can say 100% that IRAISE Academy is the best option for you. ఎందుకంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే కావాల్సిన మేజర్ ఏంటంటే బెస్ట్ కోచింగ్, బెస్ట్ ప్రాక్టీస్ ఉండాలి, దాంతోపాటు గైడెన్స్ కూడా ఉండాలి. ఈ 3 మన ఐరేజ్ అకాడమీలో ఉంటాయి. మీకు 100% నేను అష్యూరెన్స్ ఇస్తాను వాటి గురించి. బెస్ట్ కోచింగ్ ఉంటుంది, బెస్ట్ ప్రాక్టీస్ ఉంటుంది, గైడెన్స్ కూడా ఉంటుంది. ఇది అండి. అయితే ఎవరైతే సార్ మేము దూరంగా ఉన్నాము, ఆఫ్లైన్లో ఇప్పుడు ఈ టైంలో రాలేము, మేము ఆన్లైన్ క్లాసెస్ కావాలి మాకు అనుకునే వాళ్ళు మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇన్స్టాల్ యాప్ ఐరేజ్ ఆన్లైన్ క్లాసెస్ మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఆన్లైన్ కోర్స్ కూడా ఉంటుంది. ఆన్లైన్లో ఈ క్రిస్మస్కి ఇంకా మీకు లక్కీ ఏంటంటే ఆఫర్ కూడా ఉంటుంది. జనరల్గా 5,600 ఉండే కోర్సులు మీకు ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా మీకు ఆన్లైన్లో మన యాప్లో ఐరేజ్ అకాడమీ యాప్లో మీకు ఆఫర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అవేంటంటే మీకు చూపిస్తాను. నెక్స్ట్ క్రిస్మస్ సందర్భంగా మన ఐరేజ్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఎస్సిజిఎల్, ఎస్ఐ కానిస్టేబుల్, బ్యాంకింగ్ అండ్ ఆర్ఆర్బీ కోర్సెస్ కూడా మీకు మన ఐరేజ్ అకాడమీ ఆన్లైన్ క్లాస్ యాప్లో మీకు ఆఫర్స్ ఉన్నాయండి. అది ఒకసారి ఏంటో చూద్దాం మనం. సో మీరు ఎనీ ఫుల్ కోర్స్ మీకు ఎస్ఐపిసి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, ఏదైనా సరే మీకు ఫుల్ కోర్స్ కావాలంటే 1 month వ్యాలిటీ అయితే 499 రూపీస్ ఉందండి. 3 months వ్యాలిటీ అయితే మీకు 1499 1500, 6 months వ్యాలిటీ అయితే 2499 అండ్ 1 year వ్యాలిటీ అయితే 3499. సో మీ ఇలా దీస్ ఆర్ ద బెస్ట్ ఆఫర్స్ అండి. అంటే బెస్ట్ కంటెంట్ అట్ లో ప్రైసెస్. చాలా కొన్ని వేరే యాప్స్ కూడా ఉన్నాయి మనకంటే నార్మల్గా బేసిక్ కోచింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఈ ప్రైసెస్తో అమ్ముతున్నారు నార్మల్గా క్లాసెస్.
బట్ మన ఐరేజ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఏంటంటే కంటెంట్ వైజ్గా ఇంతకంటే బెస్ట్ కంటెంట్ ఎవరు ఇవ్వలేరు అనే రేంజ్లో కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఆ కంటెంట్ని తక్కువ ప్రైస్లో జనరల్గా మీకు ఇప్పుడు ఏంటంటే లక్కీ మీకు క్రిస్మస్ ఆఫర్ సందర్భంగా కట్టి ఎస్ఎస్సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చింది అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ కూడా వస్తుంది అంటున్నారు. సో ఇలా మీకు అన్ని కోర్సెస్ కూడా మన ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్లో తక్కువకే ఇప్పుడు ఆఫర్స్ వల్ల మీరు యూటిలైజ్ చేసుకోండి ఇంత మంచి ఆపర్చునిటీని. సో తక్కువ ప్రైసెస్కే మంచి బెస్ట్ కంటెంట్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే అండి. సో ఇలా మీకు ఫుల్ కోర్స్ అనేది ఈ ఆఫర్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఆఫర్ ఏంటంటే పర్టికులర్గా 2 days మాత్రం ఉంటుందండి. అదేంటంటే December 24th and 25th అంటే ఈ రోజు అండ్ రేపు 2 days మాత్రం ఈ ఆఫర్ ఉంది. సో ఎంత త్వరగా తీసుకుంటే అంత బెస్ట్ అండి మీకు. నెక్స్ట్ ఏంటంటే సింగిల్ సబ్జెక్ట్స్ కూడా కావాలని కొంతమంది అనుకుంటున్నారు. ఏంటంటే మాకు జిఎస్ బాగా వచ్చు సార్, ఇంగ్లీష్ బాగా వచ్చు సార్, ఆర్థమెటిక్ కావాలి, లేదంటే నాకు ఆర్థమెటిక్ బాగా వచ్చు, జిఎస్ కావాలి, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. అలా మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా ఆర్థమెటిక్ అండ్ జిఎస్ అయితే మీకు 6 months వ్యాలిటీ 1499 ఉంటుందండి ఫీజు. అదే రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అయితే మీకు అండ్ ఇంగ్లీష్ కూడా మీకు ఏంటంటే 999కే వచ్చేస్తుందండి మన ఐరేజ్ అకాడమీ ఆన్లైన్ క్లాస్లో. నేను చెప్పినట్టుగా మీకు ఆఫర్ 2 days మాత్రం ఉంటుంది. టుడే అండ్ టుమారో 25th and 25th ఈ 2 days మాత్రమే ఉంటుందండి. అయితే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకటి మనకు ఈ ఎస్ఎస్సీజీఎల్ అప్లికేషన్ కోసం ఏంటంటే మనం చాలామంది ఏం చేస్తుంటారంటే సర్లే ఎప్పుడో నెక్స్ట్ మంత్ 23rd ఉంది కదా తర్వాతకి అప్లై చేద్దాం అనే దృష్టితో ఉంటారు. బట్ ఇది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే లాస్ట్ టైం చాలామంది లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి రేపు అప్లై చేద్దాం మంచి ముహూర్తం లేదు అని చూసి ఇలా బాగా డిలే చేసి లాస్ట్ మినిట్కి వచ్చేసరికి అప్లికేషన్ చేయకుండా ఆ సర్వర్ బిజీగా ఉండి స్కిప్ అయిపోయారు వాళ్ళు. సో అలాంటి ఛాన్స్ మీరు పొందకండి. సో అది స్కిప్ చేయండి. సో అదేంటంటే మీరు మ్యాక్సిమం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ ముహూర్తాలు చూసుకునే వాళ్ళు ఉంటే మంచి ముహూర్తం చూసుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు అప్లికేషన్ని చేయడానికి ట్రై చేయండి. అదర్వైజ్ మీరు లాస్ట్ టైంలో సర్వర్ బిజీగా ఉంటుంది, మీరు అప్లై చేయకుండా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం చెప్పి అది అవాయిడ్ చేయాలంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సజెస్ట్ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లికేషన్ త్వరగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.